ప్రేక్షకులందరికీ కూడా అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి సందర్భంగా మనం కోనసీమ ప్రాంతమైన అమలాపురంకి వచ్చేసాము. మరి కోనసీమలో సంక్రాంతి సందర్భంగా ఎలాంటి ప్రత్యేక వంటకాలు చేస్తారు మీకు కూడా తెలుసుకోవాలని ఉంది కదా. ఎస్, అందుకేనండి ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా సంక్రాంతి సందర్భంగా కోనసీమలో ఎలాంటి ప్రత్యేక వంటకాలు చేస్తారో తెలుసుకుందాం పదండి. హాయ్, బాగున్నారు అందరూ? అందరం బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఎప్పుడెప్పుడు మీ అందరిని కలుద్దామని వెయిటింగ్. మేము మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాం మీకోసం. ఓకే, మీ అందరికీ కూడా అడ్వాన్స్ గా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. సో ఆల్రెడీ మీ మొహాలన్నిట్లో కూడా సంక్రాంతి కళ కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటుంది. మీరు రావడంతో కూడా ఇంకా మాకు చాలా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి సంక్రాంతి. మన ఒక నలుగురు ఆడవాళ్ళు కలిసి ఎక్కడ ఉంటే అక్కడ పండగే, అంతే కదా. స్పెషల్ గా పండుగ కాదు, మనందరం వంటలు కలిసి ఈ రోజు ఏం స్పెషల్స్ చేయబోతున్నాం సంక్రాంతికి? కజ్జికాయలు, వేరే వేరే చల్లగుత్తులు, రొయ్యల కూర, కజ్జికాయలు, ఇంకా ఏంటి స్పెషల్? రవ్వలడ్డు. నాకు చేయించుకునే దమ్ము ఉంది, తినే దమ్ము కూడా ఉంది, కానీ మీరు చేసి పెట్టాలన్నమాట. నేను చాలు అనేదాకా. ఓకే ఓకే, ఈ రోజు స్పెషల్స్ ఏం చేయబోతున్నాం? కజ్జికాయ, రొయ్యలు, గుడ్డు పొరుటు, కొబ్బరన్నం. బా, చాలా లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నట్టున్నారు. గోదావరి ఏరియాలో చేపలు, రొయ్యలు అన్ని కూడా ఫేమస్. అసలు మీరు చెప్తూ ఉంటేనే నాకు ఎప్పుడెప్పుడు తినాలని ఉంది. అవును, ఇంకే మాత్రం లేట్ చేయదు, మరి స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ ఏం చేయబోతున్నారు? ఫస్ట్ ఐటమ్ గజ్జికాయలా? ఓకే, మీ పేరు? రమణి. మీరే చేయబోతున్నారా రమణి గారు? ఎస్, మరి ఏమాత్రం లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా? ఓకే ఓకే, మరి ఇప్పుడు ఏం చేయబోతున్నాం? కజ్జికాయలు వండుతున్నాం మనం ఇప్పుడు. ఓ, కజ్జికాయలు అంటే స్టార్టింగ్ ఒక స్వీట్ తో స్టార్ట్ చేయబోతున్నాము. ఓకే, నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం. మరి ఏమాత్రం లేట్ చేయకుండా ఫస్ట్ కజ్జికాయల్ని స్టార్ట్ చేసేద్దామా? ఓకే, సో మీరు స్వీట్ ఐటమ్ చేస్తున్నారు. మీ అందరూ కూడా ఎందుకు ఇంత డల్ గా ఉన్నారు? రమణి గారు చేసిన స్వీట్ మీకు నచ్చదా? కాదు, రమణి గారు చేసిన స్వీట్స్ మీకు నచ్చవా? మరి ఏది ఆ ఎంతూసియాజం? చాలా రకాల స్వీట్ చాలా తినిపిస్తా ఉంటారు. అవునా? ఓకే, సేమియా. మరి ఇప్పుడు కజ్జికాయలు చేస్తున్నారు, మనం అందరం కూడా టేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాము. మనం ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసేద్దాం. ఓకే ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఓకే, ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని యాజ్ యూజువల్ అది చేయకపోతే వంటే అవ్వదు కాబట్టి. ఓకే, తర్వాత గిన్నె పెట్టేసి ఫస్ట్ పూర్ణం తయారు చేసుకుందాం. ఓకే, సో బెల్లం వేయాలా? అవును. ఓకే, సో ఎంత బెల్లం తీసుకోవాలి? చాలా. ఓకే, దీంట్లో ఇంకా వాటర్ ఏమైనా యాడ్ చేయాలా? ఓకే, బెల్లం వేసుకొని అందులో కొంచెం వాటర్ పోసుకొని పాకం పట్టుకోవాలి కదా? పట్టుకోవాలి. అవును. సో కొంచెం గట్టి పాకంలా రావాలా లేదా తీగ పాకమా? లేదు, ఇదంతా కరిగిపోయాక అప్పుడు మనం కొబ్బరి వేసేసుకొని కొబ్బరిలో తయారు చేసుకుంటే సరిపోతుంది. సో ఇది కొంచెం కరగాలి మనకి నీళ్ళు వేసిన తర్వాత. ఓకే, చెప్పండి. సంక్రాంతి ఇంకొచ్చేస్తుంది. ఆల్మోస్ట్ మనకి సంక్రాంతి అంటే 1 వీక్ ముందు నుంచే స్టార్ట్ చేస్తాం కదా. మీరు స్టార్ట్ చేస్తారా? ఫస్ట్ ముగ్గులతో మొదలవుతుంది సంక్రాంతి. ఓకే, సో ముగ్గులు పెట్టడం స్టార్ట్ చేస్తారా? రోజు ముగ్గులు ప్రాక్టీస్ చేస్తున్నారా? ప్రాక్టీస్ చేస్తున్నా. అంటే ముగ్గులు పోటీ ఏమైనా అవుతుందా ఇక్కడ మీ క్వార్టర్స్ లో? మీరు లేరంటారు, ఆవిడ అవుతుంది అంటారు. అంటే ఆవిడ పార్టిసిపేట్ చేస్తారు, మీరు చేయరు, అంతేనా? చేశారు. చూసారా ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. ఏ ముగ్గు వేసారండి? రథం ముగ్గా, నెమలి ముగ్గా? రథం ముగ్గు. రథం ముగ్గు, అమ్మో చాలా టఫ్ అనుకుంటా. సంక్రాంతికి రథం ముగ్గే కదా, సంక్రాంతికి ముందు రథం ఎక్కి రావాలని బంధువులందరూ. ఆహా, మరి మీరు వేసిన రథం మీద ఎక్కొచ్చారా బంధువులు? వస్తున్నారు, దారిలో ఉన్నారు. వచ్చిన వెంటనే కజ్జికాయలు తినిపిస్తారా? ఓకే, మీ అందరూ క్వార్టర్స్ లో ఉంటారా? ఓకే, చక్కగా ఎంత సరదాగా ఉంటుంది కదా అందరూ కలిసి ఉంటే. ఓకే, ఏంటేం చేస్తుంటారు అంటే వీకెండ్స్ కానీ ఎప్పుడైనా సెలవులు వచ్చినప్పుడు అందరూ కలుసుకొని ఇలా వంటలు చేసుకోవడం కాకుండా ఇంకేం చేస్తూ ఉంటారు? జనరల్గా ఆడవాళ్ళు అంటే ఫస్ట్ వచ్చేది వంటలు చేయడమే.
ఈరోజు మీరేం చేశారు, ఈరోజు మీ ఇంట్లో స్పెషల్ ఏంటి, అది కాకుండా ఇంకేం చేస్తూ ఉంటారు? నేను 130 శారీస్ చూస్తూ ఉంటాను. ఆహా, శారీస్ నచ్చుతూ ఉంటాయా? చాలా బాగా చేస్తాను. బెల్లం కరిగిపోయింది. ఓకే, బెల్లం కరిగింది కదా, కొబ్బరి హాఫ్ వేయండి. ఓకే, సరిపోతుందా? సరిపోతుంది. సో పండుగలప్పుడు ఇలాగే అందరూ కలిసి వంటలు చేస్తూ ఉంటారా? చేసుకుంటాం అందరూ కలిసి. ఒకరోజు మీ ఇంట్లో ఏంటి స్పెషల్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు ఇప్పుడు సంక్రాంతి టైంలో? ఇక్కడ మా క్వార్టర్స్లో వచ్చి ఎక్కువ కొబ్బరి అన్నమే వండుతాం. ఓ, కొబ్బరి అన్నం అది ఫేమస్ మీ క్వార్టర్స్ లో? ఆబ్వియస్గా అసలు అమలాపురం అంటేనే ఎవరికైనా గుర్తొచ్చేది కొబ్బరి తోటలు, అంతే కదా? అసలు మాక్సిమం ఈ కొబ్బరి అన్నం, కొబ్బరితో ఎక్కువ స్వీట్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు. ఆబ్వియస్గా మీ అందరికీ అది అలవాటు అయిపోయి ఉంటుంది. కొబ్బరి అన్నం కాకుండా ఇంకేం చేస్తూ ఉంటారు చెప్పండి? గజ్జికాయలు, ఓకే, కొబ్బరి హల్వా. అబ్బా, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా కొబ్బరి ఎంత ఇక్కడ ఉంటే మాత్రం కొబ్బరి వదిలి ఇంకేమైనా చెప్పండి, కొంచెం చూస్తాను. ఫటాఫట్ మనం సంక్రాంతి అంటే అరిసెలు, ఓకే, అరిసెలు, బూర్లు, అరిసెలు, బూర్లు, గవ్వలు, చార్లేండి. ఇంక వంటలు చాలా చెప్పేశారు. అసలు మీరు చెప్తుంటేనే నాకు ఇవన్నీ తినేయాలని ఉంది, కానీ కొంచెం టైం పడుతుంది మీరు అన్నీ చేసి పెట్టడానికి. సరే, ఇంకా ముగ్గులు అయిపోయాయి, వంటలు అయిపోయాయి. తర్వాత భోగి రోజు ఎస్పెషల్లీ భోగి క్వార్టర్స్ అందరూ కలిసి భోగి మంటలు అందరం కలిసి దాని చుట్టూ తిరుగుతూ ఏమైనా పాటలు పాడతారు అనుకుంటా నేను. పాడతారు కానీ ఇంకెందుకు పాడొచ్చు కదా? నాకు రాదు. కానీ చూడండి, మీ ఫ్రెండ్ ఇక్కడ ఇప్పుడే మీ ఫ్రెండ్స్ ఇద్దరు గురించి చెప్పి కూడా సాగర్ పాడతారు కదా, పాడండి. మీరు స్టార్ట్ చేస్తే వాళ్ళు స్టార్ట్ చేస్తారు, నేను మీతో పాడదామని ఆలోచిస్తుంటే మీరేంటండి? నాకు రాదు. ఈరోజు మీరు స్టార్ట్ చేస్తే, మీరు చేసి పెడితే చక్కగా విందాం తిందాం అని వస్తే మీరేంటండి మళ్ళీ ఇక్కడ కూడా నాకు ఇవ్వని చెప్తున్నారు? పాడండి. స్పెషల్ అపీరియన్స్ మీరే కదా, అందుకని. లేదు, మనందరం కూడా స్పెషల్ ఎపీరియన్సెస్. ఓకే లక్ష్మి గారు, సరే మీరు డిస్కషన్ లో ఇక్కడ కొబ్బరి కూడా మాడిపోయేటట్టుంది, కొంతసేపు తర్వాత పాడండి. లోపు ఆలోచించండి ఏం పాట పాడాలో. ఇవాళ మీరు పాడేదాకా నేనైతే వదలను. అయిపోయిందండి డిస్కషన్? ఓకే, ఇక్కడ కంప్లీట్ గా కలిసింది కదా? అవును, ఇంకొంచెం గట్టి పాకం రావాలి. ఓకే, అండ్ చుట్టాలందరూ ఈ ఊరు వస్తుంటారు లేకపోతే మీరు ఎక్కడికైనా వెళ్తూ ఉంటాం? ఓకే, వీళ్ళది ద్రాక్షారామం దగ్గరే చక్కగా. మాది విజయవాడ. అబ్బా, అన్ని పక్క ఊర్లే కదా, చక్కగా వాళ్ళు ఇక్కడికి వస్తుంటారు. మీకు ఖాళీ టైం దొరికితే అక్కడికి వెళ్తూ ఉంటారు. ఇంకా మీ పిల్లలు ఏం చేస్తారు? మా పాప 10th క్లాస్ చదువుతుంది, బాబు 6th క్లాస్. ఓకే, సో సెలవులు అంటే ఇంకా చాలు చక్కగా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోవాలని ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడు వెళ్ళిపోయి ఎప్పుడెప్పుడు పిల్లలు అంటే ఇంకా అంతే కదండి, ఎప్పుడు సెలవులు వస్తాయా, ఎప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం చూస్తుంటారు. చిన్నప్పుడు నేను కూడా అంతే, ఎప్పుడు సెలవులు వస్తాయని వెయిట్ చేసేదాన్ని, ముఖ్యంగా స్వీట్స్ కోసం, అమ్మమ్మ వాళ్ళు చేసి పెట్టే స్వీట్స్ కోసం. సో పిల్లలు ఎక్కువ ఏది ఇష్టంగా తింటుంటారు మీరు చేసే వంటల్లో? నేను చేసే వంటలో గవ్వలు, సేమియా, ఏ స్వీట్ చేసినా తింటారు మా వాళ్ళు. స్వీట్స్ బాగా ఇష్టపడతారు. ఓకే, చిన్న స్వీట్స్ అన్ని చేస్తూ ఉంటాను. చిన్నగా క్యారెట్ హల్వా, సేమియా, కేసరి, అలాంటివన్నీ చేస్తూ ఉంటాను. రవ్వ లడ్డు, అవి బాగా తింటారు. నాకు అవే వచ్చు ఎక్కువగా. మీరు ఇంత లిస్ట్ చెప్పి నాకు అవే వచ్చు అంటున్నారు. ఎంత లిస్ట్ చెప్పారు తెలుసా? ఒక స్వీట్ షాప్ పెట్టుకోవచ్చు మీరు చెప్పిన లిస్ట్ తో. కానీ అవి ఇంట్లో నార్మల్ గా ఉండేవే కదా, కానీ ఎప్పుడు మీరు అలా మీకు వండి అలవాటు అయిపోయిందండి. ఇంట్లో నార్మల్ గా ఉండేదే కదా అని జస్ట్ చెప్పేస్తున్నారు. మాలాంటి వాళ్ళని వండమనండి క్యారెట్ హల్వా అంటే చేయలేం కదా మీలాగా. ఎంతైనా అసలు వంట వస్తే చక్కగా మనమే వండుకొని తినడం చాలా బాగుంటుంది. ఆ తృప్తే వేరు. వేరబ్బా. మేము రోజు ఇంట్లో అలా అనుకోము, రోజు మేమే చేయాలనుకుంటాం. అందుకే అప్పుడప్పుడు కొంచెం అలా సెలవు ఇవ్వండి. మధ్యలో వస్తే రోజు ఇంకా సరే, మీరు నాకు డేట్స్ రాసివ్వండి, మధ్యలో వస్తాను, మీ చేతి చేయించుకొని తింటూ ఉంటాను. ఇది ఇంకా కొంచెం జనరల్ గా స్వీట్స్ అన్ని ఈజీగా అయిపోతాయి కదా, అంటే పండగ టైం వచ్చినట్టు కొంచెం హడావిడిగా ఉంటుంది, చుట్టాలు వస్తూ ఉంటారు. సో ఇలాంటివన్నీ ముందే పిండి కలిపేసుకుందామా? ఓకే, అబ్బా ఎంత మంచి ఐడియా ఇచ్చారు. అంటే ఆల్టర్నేటివ్ అన్నమాట. ఇవన్నీ చిన్న టిప్స్ ఫాలో అవ్వండి మీరు కూడా. ఇది అయ్యే లోపు మనం పూర్ణం కూడా కలిపేసుకుందాం. మైదా పిండిలో కొంచెం ఆయిల్ కలిపాము. ఓకే, సో మైదా పిండి కొంచెం ఆయిల్ మిక్స్ చేసి ఉంచారు. ఇందులో వాటర్ వేసుకుంటూ ఉండాలా? వాటర్ వేసుకొని కలిపేసుకుందాం. ఓకే,
కొద్దిగా నమక్ తోడ నమక్ వద్దు. ఓ ఇలా సజెషన్స్ కూడా తీసుకుంటూ ఉంటారా? రీసెంట్ గా వీళ్ళ ఇంట్లోనే ఫంక్షన్ జరిగింది. ఓకే, వాళ్ళకి మనవడు పుట్టాడండి, పార్టీ ఓ ఇచ్చారు. కంగ్రాచులేషన్స్. పార్టీ ఇచ్చారు. ఏంటి స్పెషల్స్ ఆ రోజు? పూరి, ఆ, చోలే, పలావ్, ఆలు కుర్మా, ఆలు కుర్మా, పలావ్. బస్ అసలు మంచి కాంబినేషన్. పాపడి. సూపర్. ఓకే, ఇది కూడా మనం డీప్ ఫ్రైకి పెట్టేసుకుందామా? ఓకే అలాగే. కుమారి గారు, మీరు ఎప్పుడు పాడతారని వెయిట్ చేస్తున్నాం, అది మాత్రం మర్చిపోలేదు. ఇది రమణి గారితో మీరు పాడించారు. అంటే మీరు స్టార్ట్ చేస్తే కొంచెం రమణి గారు కూడా పాడడం స్టార్ట్ చేస్తారు, తర్వాత లక్ష్మి గారు స్టార్ట్ చేస్తారు, తర్వాత నేను స్టార్ట్ చేస్తాను, ఇలా అన్నమాట. మీరు స్టార్ట్ చేస్తే ఇంతమంది ఎప్పుడు పాడదామా అని వెయిట్ చేస్తున్నాం. ఆలోచిస్తున్నారా? కుమారి గారు జనరల్ గా పాడతారా పాటలు? పాటలు పాడతారు. మరి ఏమండి ఇక్కడ సంక్రాంతి పాటలు రావండి నాకు. పోనీ రమణి గారు పాడతారు. నాకు రాదు. మీకు ఇక్కడ సమ్మర్ సీజన్ కూడా చాలా బాగుంటుంది. చాలా ఎందుకంటే బాగుంది. ఇక్కడ చుట్టూ వదిలేయాల్సిన వెళ్ళబుద్ధి కాదు, అస్సలు వెళ్ళబుద్ధి కాదు. ఎందుకంటే చూస్తున్నారా చుట్టూ ఎక్కడ చూసినా కూడా కొబ్బరి చెట్లు, అరటి చెట్లు, అబ్బబ్బా, చాలా చల్లగా చాలా చల్లగా ఉంది, హ్యాపీగా ప్రశాంతంగా ఉంది. మనం బయట ఇలా మంచం వేసుకొని పడుకున్నా కూడా చాలా బాగుంటుంది కదా. మాకు యానంలో పవర్ కట్ కూడా ఉండదు. ఓకే, చేయకుండానే ఫ్యాన్ తిరుగుద్ది. స్విచ్ చేయకుండా ఫ్యాన్ తిరుగుతుందా? కదా. ఓకే, నేను ఇదేం ట్రిక్ అబ్బా ఎక్కడ లేని trick, ఇదేదో తెలుసుకుందాం అనుకున్నా. ఓకే, సో ఇట్ సైడ్ నుంచి గోదావరి గాలి వస్తుందండి. మీరేమనుకోవద్దు, స్విచ్ చేయకుండా ఫ్యాన్ అసలు ఎలా తిరుగుతున్నా అని, అదేం కాదు, గోదావరి గాలి అనమాట. మీరు కూడా ఎంజాయ్ చేయాలి అంటే కంపల్సరీగా వచ్చేయండి అందరూ. అమలాపురం, ఈ కోనసీమ ప్రాంతాలకు కంపల్సరీగా రావాల్సిందే. ఇంకా కుమారి గారు, మీ పిల్లలు? నాకు ఇద్దరు ఒక పాప ఒక బాబు. ఓకే. పాప ఏమో బీఫార్మసీ చదువుతుంది, బాబు ఏమో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఓ, ఇద్దరు పెద్ద పెద్ద పిల్లలే. కానీ నేను హౌస్ వైఫ్. నేను ఇంకా చిన్నగా అదే అనుకుంటున్నాను, మీరు చూడడానికి ఇంకా చిన్నగానే ఉన్నారు అని చెప్పి. అవును, అంటే సంతోషం అనిపించింది. ఒక టానిక్ తాగినట్టు అనిపించింది. మరి ఆ టానిక్ తాగిన ఊపులో ఒక పాట వస్తుంది అనమాట. రావాలి. ఇప్పుడు టానిక్ ఎందుకు తాగుతారండి? బలానికే తాగుతారు కదా, అవునా కదా? చెప్పండి. పాటలు వచ్చాయంటే కొంచెం అలా అలా మాట్లాడుతుంటే గలగల పాటలు కూడా వస్తాయి అనమాట. గోదావరి పక్కనుంది, కొంచెం గలగల అంటే 2 పాటలు పాడండి. ఇది రెడీ అయిపోయింది. రమణి గారు బాబా మీ ఇద్దరికి చెప్పుకోవడానికి చెప్పండి. సరే, పక్కన గోదావరి, మీరు గలగల అంటూ అన్నాను కాబట్టి ఒక లైన్ స్టార్ట్ చేస్తాను, పాడతారా మీరు? పాడాలి, తప్పదు ఇంకా. ఓకే, గలగల పారుతున్న గోదారిలా, జల జల జారుతుంటే కన్నీరలా. దేవుడా, అటు తిరిగి ఇటు తిరిగి ఇక్కడ ఏంటి ఇది అయిపోయింది. కాదు, అసలు దీన్ని ఎవరైనా పాట అంటారు? మీరు చెప్పండి. అంటారా దీన్ని? దేవుడా, ఇదేదో వేమన పద్యం చెప్పినట్టుంది 2 లైన్లో. ఓకే, రెడీ అయిపోయింది. కొంచెం సేపు చల్లారితే మనం చిన్న బౌల్ లా చేసుకుని పూర్ణం పెట్టేసి రెడీ చేసుకోవాలి. ఓకే, సో ఇది రెడీ అయిపోయింది. రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం దాన్ని చిన్న చిన్న బాల్స్ గా చేసుకోవాలా? మైదా పిండిని చేసుకొని మధ్యలో పూర్ణం స్టఫింగ్ చేసుకోవాలి. ఓకే, కజ్జికాయ లాగా తయారు చేసేసుకుంటే. ఓకే, సో జనరల్ గా మీకు ఇక్కడ కొబ్బరి బాగా దొరుకుతుంది కాబట్టి మీరు కొబ్బరి లోపల స్టఫింగ్ చేస్తున్నారు. లేకపోతే ఇంకేదైనా స్టఫింగ్ చేయొచ్చా ఇందులో? చేయొచ్చు. ఏంటేం చేసుకోవచ్చు అంటే కొబ్బరి లేకపోతే? కరాచీ రవ్వ. ఓకే, కరాచీ రవ్వ, అవును, పంచదార, ఇలాచి ఇవన్నీ కలుపుతుంటారు. వేరుశనగపప్పు, ఎంచిన శనగపప్పు, వీటితో కూడా తయారు చేసుకోవచ్చు. ఓకే, సో దీన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా ట్రై చేయొచ్చు. క్యారెట్ హల్వా కూడా హాట్ గా కూడా చేసుకోవచ్చు. ఓ, హాట్ ఎలా చేస్తారండి? ఆలు సబ్జీ వండి అందులో వేసి, అదే ఆలు బంగాళదుంప కూర వండి. ఓకే, చూసి నాకు హిందీ పర్లేదు, మీకు ఏ లాంగ్వేజ్ వస్తే ఆ లాంగ్వేజ్ చెప్పండి, నేను దాన్ని ట్రాన్స్లేట్ చేసుకుంటాను. కజ్జికాయలు కూడా మనం స్నాక్ ఐటమ్ కింద కూడా చేసుకోవచ్చు. ఓకే, ఈవినింగ్ బాగుంటుంది. అవునా? అలాగే క్యారెట్ హల్వా కూడా పెట్టేసేయచ్చు. క్యారెట్ హల్వాతో కూడా అవును, క్యారెట్ హల్వా కూడా పెట్టుకోవచ్చు. మీరు ఇన్ని మాటలు చెప్తున్నారు, ఇన్ని వంటలు చెప్తున్నారు, ఒక పాట పాడమంటే మాత్రం పాడట్లేదు. మైదా పిండి మనం అలా చిన్న చిన్నగా ఒత్తుకోవాలి కదా. ఓకే, ఇలా ఒత్తుకున్న తర్వాత ఇందులో మనం స్టఫింగ్ చేసుకోవాలి. ఓకే, సో ఇందులో మనం కొబ్బరిని స్టఫింగ్ చేసుకోవాలి. అవును. ఓకే, అండ్ తర్వాత ఏం చేయాలి?
సో ఇది మనకి ఆటోమేటిక్గా బయట దొరుకుతుంది కజ్జికాయలు ప్రెస్ చేసుకునేది. అండ్ ఇందులో డిఫరెంట్ షేప్స్ కూడా ఉంటాయి కదా, మనకి ఏ సైజ్ కావాలి ఏ షేప్ కావాలన్నా చూసుకొని జస్ట్ సింపుల్గా అలా ప్రెస్ చేసుకొని ఫ్రై చేసేసుకోవడమే. అది రివర్స్లో పెట్టండి ఒక నిమిషం. చక్కగా వచ్చేసింది. ఇలాగా మిగిలినవన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఓకే, మధ్యలో స్టఫింగ్ పెట్టుకోవాలి అండ్ ప్రెస్ చేసుకుంటే అయిపోతుంది. చూస్తుంటే ఎప్పుడెప్పుడు వేయిస్తారా అని వెయిట్ చేస్తున్నాను నేనైతే. మీరు ఎప్పుడు తింటూ ఉంటారు కదండి, చక్కగా రమణి గారు చేసే వంటలన్నీ మీరు తింటూ ఉంటారు, అలాగే కుమారి గారు చేసిన. ఓహో, నేను మీ అందరితో కలిసి తినడం చాలా హ్యాపీ. సో ఇప్పుడు మనం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇవన్నీ వేసుకొని మీరు ఒక పాట పాడండి. ఇంతకు ముందే నేను పాడాను కదా, ఇప్పుడు రమణి గారు స్టార్ట్ చేస్తారు. సంక్రాంతి అండి, సంక్రాంతి ఎలా ఉండాలి, చక్కగా పాటలు సరదాగా అన్నీ ఉండాలి. మీరు పాడడం స్టార్ట్ చేసారు అనుకోండి, అందరూ కూడా చక్కగా స్టార్ట్ చేస్తాం. పాడండి, స్టార్ట్ చేయండి. మౌనంగా ఎదగమని పాడండి, స్టార్ట్ చేయండి. మీరు స్టార్ట్ చేయండి, పాడతారు. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ వదగమని అర్థమందులో ఉంది. गाओ हिंदी गाना गाओ. इनको तो कौन नहीं आएगा मां. पता नहीं तुम गाओ, गाओ आप गाओ. गाती है लेकिन इस समय అయ్యో చక్కగా వస్తున్న పాటని మీరు డిస్టర్బ్ చేశారు. సరే, ఇక్కడ మొక్కలు ఉన్నాయి కాబట్టి చక్కగా మౌనంగానే ఎదగమని ఒక మంచి పాట స్టార్ట్ చేశారు. ఇప్పుడు సంక్రాంతి వచ్చింది కాబట్టి ఒక పాట వేయండి. సంక్రాంతి వచ్చిందో తుమ్మెద, సరదాలు తెచ్చిందో తుమ్మెద, కొత్త కొత్త అల్లుళ్ళతో కొత్త. అయ్యో, ఇలా సిగ్గుపడుతూ పాడుతుంటే అసలు సంక్రాంతి వచ్చిందంటారు, మీరు చివర్లో తుమ్మెద అంటారు. ఎవరో ఒకలైనా పాడండి, పాడుతున్నారు కదా. సంక్రాంతి వచ్చిందే తుమ్మెద, స్టార్ట్ చేయండి. సరదాలు తెచ్చిందే తుమ్మెద. ఓకే, సరే ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవుతారా ఊరికి, లేదా మమ్మీ వాళ్ళు ఈసారి ఇక్కడికి వస్తున్నారా? ఎవరు రావట్లేదు ఈసారి, మేము కూడా వెళ్ళట్లేదు, ఇక్కడే చేస్తున్నాం. ఇక్కడ ఇంత మంది ఉన్నారు కదండి, ఇంకేంటి కావాలి మీకు కదా. ఆ రోజు ఆల్రెడీ స్టార్ట్ చేస్తారా షాపింగ్ అంతా? షాపింగ్ లేదు, పిల్లలకి హాలిడేస్ ఇచ్చాక. పిల్లలకి, అవును, పిల్లల్ని తీసుకెళ్ళకపోతే ఇంకా అంతే, మళ్ళీ వెళ్ళాలి వాళ్ళ కోసం. మనం తెచ్చింది వాళ్ళకి నచ్చదు, అంతే కదా. ఎందుకంటే మన హస్బెండ్స్ తెచ్చిన చీర ఆబ్వియస్ గా మనకి నచ్చదు, ఎంత కాస్ట్లీ చీర తెచ్చినా కూడా మనకి నచ్చదు, అలాగే పిల్లలు కూడా అంతే. ఓకే, అబ్బబ్బా, మీరు అన్ని అసలు ఇలాంటి డైలాగులు చెప్పమంటే ఎంత బాగా చెప్తారు. సరే, డైలాగ్ చెప్పండి, మీకు నచ్చిన డైలాగ్ చెప్పండి. పాట ఎలాగో పాడట్లేదు, అడిగి 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 డైలాగ్స్ మాత్రం బాగా చెప్తున్నారు. డైలాగ్ చెప్పండి, మీకు ఇష్టమైన హీరో ఎవరు చెప్పండి. మీ వారు ఎప్పుడు చెప్పే ఒక డైలాగ్ చెప్పండి. ఇంట్లో మా వారు డైలాగ్ చెప్పరా అంటే ఇంట్లో మాట్లాడరండి? మాట్లాడతారా? భయం అనేది ఏం లేదు కదా మీరంటే? అయితే నేను భయపడతాను మా వారికి. అలాగేం నాకు కనిపించట్లేదే సిచ్యువేషన్స్. కరెక్ట్ గా కనిపెట్టేశారు, చూసారా? అసలు అలాగే తెలిసిపోతూ ఉంటాయండి. సరే, డైలాగ్ చెప్పండి పోనీ. అసలు అది సిగ్గా బిడియమా మౌనమా నాకు రమ్ని నువ్వు అరొక్క స్లోగా మాట్లాడంటూ ఉంటారు. అవును, ఇంట్లో డైలాగే అవ్వట్లేదు నాకు. స్లోగా మాట్లాడు అరొక అంటారు, ఇక్కడేమొచ్చి మీరు మాట్లాడండి మాట్లాడండి అంటున్నా, చాలా స్లోగా మాట్లాడుతున్నారు. ఈ డైలాగ్ అయితే ఎక్కడ సింక్ కావట్లేదు నాకు. లేదు, నేను చాలా గట్టిగా అరిసేస్తూ ఉంటాను. మీరు పక్క వాళ్ళని అడగండి అడగండి అంటారు, మీరు ఎప్పుడు చెప్తారా అని అందరూ ఎదురు చూస్తున్నాం. అయిపోయింది, రెడీ అయిపోయింది, తీసేద్దాం. ఓకే, మొత్తానికి పాట పాడకుండా డైలాగు చెప్పకుండా కజ్జికాయలు అయితే రెడీ అయిపోయాయి. జస్ట్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం తీసేస్తే సరిపోయింది. సో ఇవి మనకి స్టోర్ కూడా ఉంటాయి కదండి? అవునండి, కొన్ని రోజులు వేడి వేడిగా కజ్జికాయలు రెడీ అయిపోయాయి. ఒకసారి తిని మీరు టేస్ట్ చూసి చెప్పండి. డెఫినెట్ గా నేను కూడా అదే ఎదురు చూస్తున్నాను, ఎప్పుడెప్పుడు మీరు చేస్తారో ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామని. మీ అందరూ కూడా కదా. ఓకే, సో ఓకే, టేస్ట్ చేస్తాం. నాతో పాటు మీరు కూడా టేస్ట్ చేయండి. ఇగోండి,
ఇది హాఫ్ ఆఫ్ చేసుకుంటాం ఓకే తీసుకోండి. ఫ్రెండ్స్ అంటే షేరింగ్. రండి మన ఇద్దరం షేర్ చేసుకుంటాం. పాపం అక్కడ లక్ష్మి గారు కూడా పెట్టండి, సంజు గారు రండి ముందుకి. చక్కగా పండగ పూట స్వీట్ టేస్ట్ చేద్దాం. కుమార్ గారు మీకు స్వీట్ రాలా ఉండండి. వచ్చింది జాదా మ్మ్. చాలా 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 బాగున్నాయి. వస్తే అమలాపురమే రావాలి, తింటే రమణి గారు చేసిన కజ్జికాయలే తినాలి, అంత బాగున్నాయి. నిజం అండి, చాలా బాగున్నాయి. ముఖ్యంగా చాలా స్మూత్గా ఉన్నాయి. కొబ్బరి అంతా కూడా చాలా పర్ఫెక్ట్ స్వీట్నెస్ అన్నమాట. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. అండ్ దాంతోపాటు చక్కగా మీరు చెప్పిన కబుర్లు విన్నాను, బాగా ఎంజాయ్ చేశాను. మరొకసారి మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అమలాపురం వచ్చినందుకు మంచి స్వీట్ చేసి చూపించారు, చాలా థ్యాంక్స్. మరి చూసారు కదా వ్యూవర్స్, చక్కగా ఒక స్వీట్ నేర్చుకున్నారు కదా. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మరో స్పెషల్ వంటకంతో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్. సో వ్యూవర్స్ చూశారు కదండి, సంక్రాంతి సందర్భంగా మన అమలాపురంలో ఒక స్వీట్ ఐటమ్ని చేసి చూపించారు, నేర్చుకున్నారు కదా. మరొక స్పెషల్ వంటకంతో నెక్స్ట్ ఎపిసోడ్లో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.